చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 21 రోజులుగా కొనసాగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు నిలిపివేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించారు. నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలకు నిరసనగా సోనం వాంగ్చుక్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వాంగ్చుక్ డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గర దీక్ష కొనసాగిస్తున్నటువంటి సమయంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిరసనను హైకోర్టు ఆదేశాలతో నిలిపివేశారు. అనంతరం సోనం వాంగ్చుక్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపైన నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కోరుతున్నారు. విద్యార్థుల పరీక్షల పారదర్శకత, పేపర్ లీకేజీల నియంత్రణ లాంటి అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు ప్రాధాన్యత ఏర్పడింది. జంతర్ మంతర్ దగ్గర చోటు చేసుకున్నటువంటి పరిణామాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోనం వాంగ్చుక్ డిమాండ్ కాస్త ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నటువంటి స్లోగన్ నుంచి ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్స్ ఊపెత్తుతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపు జూలై 20న పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నటువంటి టైంలో రేపు ఉదయం 9 గంటలకు సోనం వాంగ్చుక్ నిరసన ర్యాలీలో పాల్గొంటా అన్నారు. నిన్న ఉదయం 9 గంటలకు పోలీసులు, శనివారం ఉదయం 9 గంటలకు పోలీసులు హైకోర్టులో సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందన్నటువంటి పిల్ వేసినటువంటి నేపథ్యంలో ఆ పిల్ బేస్ చేసుకుని హైకోర్టు సోనం వాంగ్చుక్కి ఇమీడియట్గా తక్షణమే ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సోనం వాంగ్చుక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆయన ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం తర్వాత, పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తన భార్య ఆ దీక్షను కంటిన్యూ చేస్తా అన్నారు. సోనం వాంగ్చుక్ గొంతును అణిచివేయాలంటూ సోనం వాంగ్చుక్ భార్య కూడా రంగంలోకి దిగారు. అటు దీప్కే ఆ దీక్షను కంటిన్యూ చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అభిజిత్ దీప్కే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ప్రభుత్వం అనగదొక్కేటువంటి కుట్ర చేస్తోంది. మేము కేవలం మా నిరసన తెలియజేస్తున్నాం. మేము ఎక్కడా ఆందోళన కార్యక్రమాలు చేయట్లేదు, ఎక్కడా మేము విధ్వంసాలు చేయట్లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన చేస్తున్నాం. దేశ యువత తరపున, నిరుద్యోగుల తరపున ఎవరైతే నీట్ పరీక్ష రాసి ఆత్మహత్యలు చేసుకున్నారో సో వాళ్ళ తరపున వాళ్ళకు పారితోషికం చెల్లించాలి, వాళ్ళ ₹1 నష్టపరిహారం ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్స్ మేము చేస్తున్నాం. ప్రభుత్వం మా డిమాండ్స్ వినట్లేదు, మమ్మల్ని అణుగుదొక్కుతోంది. 21 రోజుల దీక్ష భగ్నం చేసిన తర్వాత ఇదొక ఎమోషనల్ లైన్లోకి వెళ్ళిపోయింది. అభిజిత్ దీప్కే కంట కన్నీరు పెడుతూ ఆయన మాట్లాడుతున్నారు. ఈ దీక్షను భగ్నం చేసినటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తామని తను కూడా దీక్షలో కూర్చున్నారు. సో విద్యార్థుల తరపున, దేశ విద్యార్థుల తరపున అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి సో ఇక్కడికి వచ్చి పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన సిరాతో దాడులు జరిగాయి, ఆయన పైన చెంపదెబ్బలు జరిగాయి. సో ఒక దేశద్రోహి అన్నటువంటి ముద్ర కూడా తన పైన పడింది. బట్ ఆయన ఫైట్ మాత్రం దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి, యువత గురించి నేను ఫైట్ చేస్తున్నా అంటూ నిరసన దిగారు. సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నం తర్వాత దేశవ్యాప్తంగా ఈ చర్చ చాలా సీరియస్గా నడుస్తోంది. మాట్లాడదాం. వివేక్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు. వివేక్ గారు నమస్తే. నమస్తే అన్న. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ తర్వాత అంటే దేశంలో చాలా నిరసన దీక్షలు జరిగాయి. లోక్పాల్ బిల్లు కోసం జరగవచ్చు, అంతకుముందు లదాఖ్ ఎస్టీ హోదా రావాలన్నటువంటి నిరసన దీక్ష జరిగింది. ఆ రోజు ఇందిరాగాంధీ పీరియడ్లో అది కూడా దీక్ష చేసింది ఎవరో కాదు, ఇదే సోనం వాంగ్చుక్ తండ్రే దీక్షలో కూర్చున్నారు. సో ఆ దీక్షను కూడా ఇందిరాగాంధీ వచ్చి విరమింపజేసినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఎందుకు లేవు? ఎందుకు ప్రభుత్వం చర్చలకు దిగట్లేదు? ఎందుకు ప్రభుత్వం అనగదొక్కేటువంటి ఈ చర్యలకు దిగుతోందంటే ఏం చెప్తారు వివేక్ గారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే అండి. అదే విధంగా రాజ్ న్యూస్ కూడా ఎప్పటికప్పుడు సమస్యలని ఏకరువు పెడుతూ ఏ సమస్య ఉన్నా సరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ఆ ఒక్క సమస్య పరిష్కారానికి తీసుకునే విధంగా ప్రయత్నాలు చేసినా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు చూసినట్లయితే 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ గారు అనేక సందర్భాలలో ఇంతకు ముందు ఏమైనా పక్కన పెట్టినట్లయితే 20 రోజుల నుంచి అతను ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. అతను చేసిన డిమాండ్ కేవలం 3 డిమాండ్లు మాత్రమే. ఒకటి,
మీరు కండక్ట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పారదర్శక లేదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలా అని. రెండవది, ఈ నీట్ ఏవైతే పేపర్ లీకేజ్ కారణమైనారో ఆ ఒక కన్సర్న్ మినిస్ట్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని. మూడవది, ఏవైతే వీళ్ళు